కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టద్దని ప్రభుత్వానికి సూచించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. న్యాయవాదుల విజయం, తెలంగాణ సమాజం విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే పొద్దుగాల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా, మౌఖిక ఆదేశాలు ఇచ్చినా, ఉన్నత న్యాయస్థానం మౌఖిక ఆదేశాలు ఇచ్చినా గానీ ఈ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. ఆ విధ్వంసాన్ని ఆపండి, జీవ వైవిధ్యం అనేది దెబ్బతింటుంది అనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా స్పందించిన గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దీనిలో ఎటువంటి చెట్లను కొట్టరాదు, చెట్లను నరకరాదు, అట్లాంటి ఎటువంటి పనులు చేయరాదనే విషయాన్ని స్పష్టీకరిస్తూ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి గారికి నోటీసులు జారీ చేస్తూ ఈ పూర్తి బాధ్యత చెట్లు కొట్టకుండా అదే ప్రకృతి విధ్వంసం కాకుండా చూసే బాధ్యత మీదే అని చెప్తూ దీనిలో మధ్యంతర ఉత్తర్వులు అనేటివి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని ప్రజా ప్రయోజన వాద్యాలు అనేటివి పెండింగ్ ఉన్నాయని చెప్పేసి మన అభిషేక్ మను సింఘ్వి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అపియర్ అవుతున్న సీనియర్ కౌన్సిల్ గారు చెప్పడం జరిగింది. అయితే మేము ఉన్నత న్యాయస్థానంలో ఉన్న ప్రజా ప్రయోజన వాద్యాల విషయంలో మేము ఎటువంటి జోక్యం చేసుకోము అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. దీనిలో ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు, ఉన్నత న్యాయస్థానంలో మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా కూడా విధ్వంసం అనేది కొనసాగిస్తున్నారనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పందించిన ఉన్నత న్యాయస్థానం 7వ తారీఖు లోపల దీనికి సంబంధించిన కౌంటర్ గాని రిపోర్ట్ గాని దాఖలు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఈ మ్యాటర్ ని మళ్ళీ 7th పోస్ట్ చేసిండ్రు. 7th రోజు హియరింగ్ ఉంటుంది. అయితే దీనిలో రిజిస్ట్రార్ జ్యుడిషియల్ గారిని ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు వ్యక్తిగతంగా అక్కడికి వెళ్లి ఏం విధ్వంసం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది వాస్తవ నివేదిక అనేది మాకు పంపియండి, 3:30 లోపల పంపియండి అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే రిజిస్ట్రార్ గారు అక్కడికి వెళ్లినట్టున్నారు. వారు నివేదిక అనేది వారు పంపిస్తారు. 3:45కి సుప్రీంకోర్టులో మ్యాటర్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పుడు మేము కూడా ఇవ్వడం కుదరదు. సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయి, అమల్లో ఉన్నాయి కాబట్టి మధ్యంతర ఉత్తర్వులు ఉన్న కారణంగా ఎటువంటి పని చేయరాదనే వ్యాఖ్యలు చేయడం జరిగింది. April 7th కాదు, సుప్రీంకోర్టు తెలుస్తుంది. ఇప్పుడైతే మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఎటువంటి చర్యలు చేపట్టొద్దు, ఆడ చెట్లు కొట్టొద్దు, చెట్లను నరకడం, ప్రకృతి విధ్వంసం అనేది చేయొద్దు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అభిషేక్ మను సింఘ్వి గారు ఎన్నో ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, అదేవిధంగా అభివృద్ధి అనే విషయాన్ని చెప్తే ఇంతకు ముందు అడ్వకేట్ జనరల్ గారు ఆ విషయాన్ని చెప్పారు మాకు. ఆ విషయాన్ని మేము పరిగణలోకి తీసుకుంటాం. అయితే దీనిలో మేము తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అభివృద్ధి పేరుతో ఇలా ప్రకృతి విధ్వంసానికి పాల్పడడం సబబు కాదనే విషయాన్ని మేము కోర్టుకు చెప్పడం జరిగింది.